అనాఘ్రతావతికం బహుగుణ్రీణాది మనసో దుహానం సౌహార్దం పరిచిత్ వివాదాత్ గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీః మహ్యం బహుముఖయ వాణీగులసితం. భగవద్బంధువులారా, సుందరకాండ అనుసంధానం చేద్దామని కూర్చున్నాం. అనుగుణంగా సృష్టి ఇంకా బరలేదట. ఏమైనా లోపల ఉండే గోడల్ని మేడల్ని చూడటానికే కానీ లోపలికి ఆవృత్తిక్షుడు అంటుంది కఠోపనిషత్తు. కన్నులను తిక్కి లోపలి భాగాన్ని చూడమంటే చూడలేవు కన్నులు. మరి ఎలాగా చూడాలి అంటే దానికి మనస్సు కావాలి. మనస్సు ఉంది కదా, అందరికీ చూడగలరా? మనసాసు విశుద్ధేమా అంటారు. మనస్సు పరిశుద్ధం కావాలి. ఏమిటి మనస్సు పరిశుద్ధం కావాలి అంటే ఈ సంసారం నుండి దూరమైపోవాలి. ఈ సంసార విషయాల్లోనికి రాకుండా ఉండగలగాలి. మనస్సు పని చేస్తుందా? మనం చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. ఓయ్ మనస్సు, ఈ సంసారంలోని విషయాల వైపుకి రాకు అని చెబితే రాకుండా ఉండాలి అన్నమాట. కానీ అది హనుమత్ స్వామి అలా ఉన్నాడని చెబుతున్నాడు. మైనాకుడు పళ్ళు తినో, హాయిగా ఇక్కడ పడుకో అంటే ఓహో తినడానికి బాగానే ఉంటుంది, పడుకోవడానికి బాగానే ఉంటుందని మనస్సు చూచింది. హనుమంతుడి మనస్సు చూస్తుందా? మన మనస్సు చూస్తుంది. చూచి మనల్ని గీమాలుతుంది. ఏమండి ఇక్కడే పడుకుందాం, ఈ కళ్ళు తిందాం అని అంటుంది మనతో. కానీ మనం ఏమనాలట? ఆత్మావలోకనం కోసం బయలుదేరేటువంటి యోగి అయితే సాంసారిక కృత్యములను లేదో మనస్సు నీ ఒక వెళ్ళడానికి వీలు లేదు, జాగ్రత్త అని మన సంయమనం చెయ్యాలి, నియమించాలి. మనస్సును నియమించి తనతో పాటుగా తాను చెప్పినట్టు నడిపించుకోవాలి. హనుమత్ స్వామి ఆ పనులపైన కానీ, ఆ దిండ్లపైన కానీ, పరుపులపైన కానీ మనస్సును పోనివ్వలేదు. తాను పట్టుకున్నాడు. తనకి కావలసినటువంటి సీతాన్వేషణ కార్య, ఆత్మావలోకన కార్య అనే దాని ఎందే నిశ్చలంగా వహించగలిగింది. అందుకోసం బాబు మైనాకుడు నీ పనుల అవసరం లేదని చెప్పగలిగిందట. మనం చెప్పగలమా? మన మనస్సు ఉద్యమ కోటికి విపరీతంగా ఆగిపోతూ ఉంటుంది. అంతే. ఎందుకయ్యా అని అంటే మన వాసన, మన సంస్కారం అలాంటిది. నీ సంస్కారం మనకి కూడా మంచిది కలగాలి కదా. మనకి కూడా మంచి సంస్కారం కలగాలి అని అంటే మనలో మంచి బుద్ధి కలగాలి. బుద్ధి మంచిది కలగాలి అని అంటే మంచి చెడు తెలియాలి. మంచి చెడు తెలియాలి అని అంటే చాలా గ్రంథాలు వినాలి అని అంటారు. శిల్పులు వినాలి, స్మృతులు వినాలి, పురాణాలు వినాలి, ఇతిహాసాలు వినాలి. ఇది శ్రవణం అని అంటారు. విమర్థం వ్యర్థం గోచరతకు పోతే బుద్ధికసి గవ్య విను ప్రాప్యపు క్షణార్థం క్షేమార్థం విభత సుఖజాగా అతుల సుధాన. పద్మపురాణ కర్త. ఓ క్షణకాలం వినవయ్యా. ఏం వింటే ఏమవుతుంది వెళుతావు? వింటే ఏమవుతుందా? పరీక్షాక్షి పరీక్షకు నడుగో ఏమవుతుందో. పరీక్షకు ఎలాగా ముక్తికి వెళ్ళాడో తెలుసునా? అంటే ఎలాగా వెళ్ళాడండి? శ్రీ విష్ణుశ్రవణీ పరీక్ష భవతి. పరమాత్మను ఊరగా వింటూ ఉన్నందువల్లనే పరీక్షకు ముక్తికి వెళ్ళాడు. ఊరక ఎన్ని రోజులు అంటే తన మరణం ఆసన్నమైన చిట్ట చివరి వారం రోజులు మనస్సును సంసారం పైకి రానివ్వకుండా కేవలం హరికథలయందే పెద్ద కలిగినాడు. శ్రీ శిఖదేవుడు చెబుతూ ఉంటే వింటూనే ఉన్నాడు. ఆకలి వేసుకోనిదేమో పరీక్షకు కాకంత తినిరా, పప్పుతో వేసుకోనిదేమో కాకన్ని మంచినీరు త్రాగు అన్నారు శ్రీశుకుల వారు. ఇంకా స్వామి చెప్పాడు పరీక్షకు
నైచ అతిదుస్తగా శృణ్మాన్ తీర్థోదమపి బాధతే. ఓ ఇషుకదేవా, నేను నీరెప్పుడో వదిలిపెట్టాను. ఇక ఆకలి నన్నేమీ బాధించడం లేదు. ఏం కారణం? శిబంతం సువన్ముఖం భోజప్యుతం హరికథామృతం. భగవంతుడి కథలు అనేటువంటి అమృతం సార్లు తిరుగుతూ ఉంటే ఆస్వాదిస్తూ ఉన్నాను కదా. నాకింకా ఆకలిస్తుందా? నాకింకా జప్తు చేస్తుందా? నీవు తిరుగుతూనే ఉండు, నేను వింటూనే ఉంటానన్నారు. ఇలాగా వినడం చేత, శ్రవణం చేత మన మానసికమైనటువంటి మాలిన్యాన్ని, బురదని కడిగి తెచ్చుకోవాలి అంటారు. అప్పుడు మనస్సు సిద్ధమవుతుంది. అంటే మన వాసనల నుండి దూరం అయిపోతుంది. కాకపోతే మన సంస్కారానికి అనుగుణంగా మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుందట. ప్రతి ఆత్మకి ఒక మనస్సు ఉంటుంది. ఆ మనస్సు ఈ ఆత్మ అలవాటు చేసిన పనులు చేస్తూ ఉంటుంది. పండి బురదనిస్తూ నీవు మిస్తున్నా విశ్వగణ విరామ. ఎందుకు? దాని సంస్కారం అది. పందికి మనస్సు ఉంది. ఆ మనస్సు ఏం కావాలంటోంది. మనం శుభ్రంగా ఓ పాత్ర నిండా పన్నీరు పోసి, ఓ పంది ఇందులో దొరకేవాడు అని అంటే మన బలవత్కారానికి అందులో మునుగుతుందేమో కానీ బురద కనపడగాని వెళ్ళి అందులో దొరుకుతుంది. బురదలో దొరలాలని దానికి ఆనందం, మన పన్నీరు దానికి ఎందుకు? కారణం ఏమిటంటే దాని మనస్సుకి బురద సుఖంగా కనపడుతుంది. అలాగే మన మనస్సుకి ఏదో అన్నం తింటారు, సాంబారు తింటారు, ఇడ్లీలు కొందరు తింటారు. ఉత్తర భారతం వారికి ఒక రకం ఆహారం ఇస్తాం, మనకి మరొక రకం పర్సన్లు ఇస్తాం. ఎందుకు? మన మానసికమైన సంస్కారం. ఈ సంస్కారాలు తోకంటే ముందు మనస్సు మనం చెప్పినట్టు వినమంటే వినవర. అందువల్ల మనస్సంయమనం కావాలి. మనం చెప్పినట్టు వినేట్టుగా చేసుకోవాలి. మన మనస్సంతా ఉత్తన్నతోటి గెలుతుందంటే ఓ మహానుభావుడట పాపం. ఈ బైరాగి ఉన్నాడే, దీనికి బంగారం చేసే కీటకాలు తెలుపును అని చెప్పినట్ట. ఓ అలాగా అండి అని పాపం ఆ ఊరిలో బాగా డబ్బు సంపాదించుకోవాలనుకునే ఒక ముక్తి బైరాగి వెంట పడ్డాడు. ఏమయ్యా ఎందుకు? నా వ్యక్తి ఎందుకు అంటే, కానీ నీ సేవ చేస్తూ ఉంటాను, నీకు దొరికిన భిక్షలో నాకో గుప్తుడు పెడుతూ తింటూ ఉంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ గుట్టలు ఉతుకుతాను, నీ కంచి నేను మోస్తాను అంటూ వెంటబడ్డాట. తల్లి పాపం సంసారం పైన విరక్తి కలిగిందేమో ఉండని అనుకున్నాడు బైరాగి. ఏడాది అప్పుడట నల్లగా కాళ్ళు ఒత్తుతూ వాణి అన్నారు. ఏమిటయ్యా? మరేమీ లేదు, మీకేదో బంగారం చేసే చిట్టుగా వస్తూ తెలుసును అని అన్నారు. మీరు దొల ఉంటే శాస్త్ర చెబితే ఏదో బాబు ఎవరు చెప్పారు మీకు? పాపం అందుకోసమా నీవు ఏడాది పొడవుతాను ఆడంతపడ్డావు? నాకు ఆ విషయమీ తెలియదు, అసలు బంగారం చేయడం నాకు రాదురా బాబు అన్నారు. లేదు రోజు మీరు తగలేకపోతే చెప్పకపోండి, ఏం పర్వాలేదు, ఇలాగే ఉంటానన్నాయి. కానీ ఆ బైరాగి పాపం చాలా మంచివాడు కనుక వీడేదో బంగారం ఆశకి నా సేవ చేస్తూ ఉన్నాడు, ఎన్నేళ్ళని సేవించుతానో నేను, ఇదేమీ న్యాయంగా లేదు, మరి వీడిని పంపించి వెయ్యాలి అని అంటే వెళ్ళిపోయేట్టుగా లేదు. అంత గాఢమైన నమ్మకం ఈ బైరాగి గాడికి ఏదో బంగారం చేసి చెక్కితారు. అందుకని ఆయన ఒక ఉపాయం బాగా సైకాలజీ తెలిసిన వాడు కనుక, అబ్బాయి చెప్పేస్తాను రారా అన్నారు. అవును మా గురువు గారికి వేయగలిగి చెప్పు అన్నాడు. ఇదిగో ఓ మంత్రం చెప్తాను, దాన్ని 1,00,000 సార్లు జపం చెయ్యాలి. చేస్తానని 1,00,000 10 లక్షలు చేసేస్తే ఎలాగా చెయ్యాలి అంటే, ఎక్కడైనా పారే నీటిలో, మంచి నీటిలో, కృష్ణ గోదావరి గంగో యమునలోనో శుభ్రంగా మునగాలి. తడి గుడ్డలతో అలాగే రావాలి. ఆరు పేడ పీల్చుకోవాలి. ఓ స్థలంలో పోగా శుచిగా అలకాలి. అలికినటువంటి చోట అతన్ని గర్భలు వేసుకోవాలి. గర్భల తాహ ఉన్నా వేసుకోవాలి. అలా దానితో ఒక 9 గుడ్డ వేసుకోవాలి. వేసుకొని దానితో కూర్చోవాలి. కూర్చొని బొప్పెట్టుకోవాలి. చేతులు జోడించాలి. స్తోత్రపాఠం చదవాలి. ఈ శ్లోకం చదవాలి. అలాగా చదివి పద్మాసనం పైన కూర్చొని రోజుకు 1000 చేస్తావా, 10,000 చేస్తావా, ఎన్ని చేస్తావో సంకల్పం చేసుకోవాలి. ఈ మంత్ర జపం చెయ్యాలి. కానీ ఒక్క కండిషన్ ఏమిటి?
నీవు స్నానం చేసి అప్పటి నుంచి నీవు 10,000 5,000 ఎన్నిసార్లు జపం చేస్తావో ఈ జపం చేసే లోపల నీకు కోటి జ్ఞాపకం రాకూడదు అన్నాడు. ఓ ఇంతే కదా, కోటి ఎందుకు జ్ఞాపకం వస్తుంది మనకి అని. ఓ పర్వాలేదండి అలాగే అన్నారు. గురుదేవా మరి నాకు ఆజ్ఞానించా, ఇంకా మంచిది అలాగే వెళ్ళరా బాబు, రాత్రితో అంతా మరచిపోలేదు కదా శ్రమం అంటే ఓ శుభ్రంగా అంతా వ్రాసుకున్నాను. 4ంటికి లేవాలి, గంట భావనం చెయ్యాలి, ప్రాముఖంగా కూర్చోవాలి, పారే నీటిలో స్నానం చెయ్యాలి, అంతా వ్రాసేసుకున్నాడు శుభ్రంగా కాగడం నిండా. క్రిందికి శరా కోతి మాత్రం జ్ఞాపకం రాకూడదు. జపం చేసే అప్పుడు, స్నానం చేసే అప్పుడు, పేడతో అలిపే అప్పుడు కోతి జ్ఞాపకం వచ్చిందనుకో ఏం చెయ్యాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళి గంగలో మునగాలి, మరీ చదువుదలు పిండుకోవాలి, మళ్ళీ వేరే పేడ తేవాలి, దానితో మళ్ళీ అలకాలి, మళ్ళీ ముగ్గెత్తాలి. ఈ లోపల మళ్ళీ కోతి జ్ఞాపకం వస్తూ మళ్ళీ వెళ్ళి స్నానం చెయ్యాలి. ఇది తప్ప ఎంతో ఓ పర్వాలేదు, ఎవరు కోతి జ్ఞాపకం రాకూడదు. ఇంతే కదా మనకెందుకు వచ్చేస్తూ ఉంది. అప్పటి నుంచి మనం కూర్చున్నాం, ఎవరికైనా కోతి జ్ఞాపకం వచ్చింది, ఎందుకు వస్తుంది, ఏర్పడింది దాంతో మనకి ఎవరికి ఏం జ్ఞాపకం రాదులే అనుకున్నాడు. పాప తెల్లవారుగానే ఏమీ లేదు, శుభ్రంగా వెళ్ళి ఓ నది పట్టుకున్నాడు, నదిలో స్నానం చేశాడు, ఇక ఆవు కూడా పుచ్చుకున్నాడు శుభ్రంగాను. గడవలకు కోతి జ్ఞాపకం రాకూడదు అంతే కదా, ఓ ఎందుకు జ్ఞాపకం వచ్చింది అనుకున్నాడు. పాపం స్నానం చేసి కుదురుకుంటూ కూడా కోటి జ్ఞాపకం రాకూడదు, కోతి జ్ఞాపకం రాకూడదు కదా అనుకుంటూ పేడ ముచ్చాడు. అయ్యో పేడ ముచ్చేసరికి మళ్ళీ కోతి జ్ఞాపకం రాకూడదు అనుకుంటూ ఉన్నానే, ఇది చాలా పొరపాటు తెచ్చి మళ్ళీ కోతని జ్ఞాపకం వచ్చిందనుకొని మళ్ళీ వెళ్ళి స్నానం చేసేస్తా. స్నానం చేస్తూ ఉంటే ఒకటి కోతి కదా జ్ఞాపకం రాకూడదు, సర్లే అనుకుంటూ స్నానం చేస్తూ ఉన్నాడు వీడు. ఈ కోతి ఎందుకు జ్ఞాపకం వస్తూ ఉంది, వాడు లాభం లేదు, ఎన్ని కాళ్ళు స్నానం చేసినా మళ్ళీ కోతి జ్ఞాపకం రాకూడదంటే కోతే జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది. ఏది జ్ఞాపకం రాకూడదన్నామో ప్రపంచంలో ఇన్ని వస్తువులు ఉన్నవి కదా, మరి ఏది జ్ఞాపకం వచ్చినా పర్వాలేదు కదా. అలా కోతే ఎందుకు జ్ఞాపకం రావాలి మనకి, ఎడ్లు చాలా బాగుంటాయి, అడవిలో పులులు ఉండను, సింహాలు తిరగను, తోడేళ్లు వచ్చును కదా, కోతి జ్ఞాపకం మళ్ళీ కోతి జ్ఞాపకం వస్తుంది. ఇన్ని అనుకుంటూ ఉన్నాడు. పాపం స్నానం చేస్తూ ఉన్నాడు, గుడ్డలు పిండుకుంటూ ఉన్నాడు. వేడదాకా ఎందుకు, గుడ్డలు పెంచుకుంటున్నప్పటి నుంచో ప్రారంభం వాడికి. వాడు పేడతో అలికి చేసేదాకా కోతి జ్ఞాపకం రాకుండా ఎందుకైనా ఉంటేనా పాపం వృద్ధాక సాయంకాలము తెల్లవారులు ఎప్పుడు కోతి జ్ఞాపకం రాకుండా పోతుందో అప్పుడు కాస్త మునిగి పేడతో అలుకుదామని అనుకుంటూ ఉన్నాడు. కానీ రోజుకు 24 గంటలు కోతి జ్ఞాపకమే వాడికి. ఇంకాను మంత్రం మరచిపోయాడు. కోతి కోతి అని పాడగాను కోతి ఎందుకు జ్ఞాపకం వస్తుంది నాకు, అబ్బా చూడు ఎదురుగుండా వెళ్తున్నట్టే ఉంది, నన్ను విక్కిరిస్తున్నట్టుగా ఉంది, ఇలాగా పంజాబ్ ఇచ్చినట్టుగా ఉంది అని వాడికి కోతి 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 అని పాపం 24 గంటలు కూడా కోతిని అనుకుంటూ మనస్సు కోతి మయమైపోయి ఇచ్చెక్కిపోయి కోతి అండి మరేం లేదు, కోతి జ్ఞాపకం నాదిలో కోతి, అబ్బో కోతి పాపం కోతి మయం ఇది. ఇది ఉపాసన, ఇది ఒక మంత్రోపాసన. ఎందుకు చెప్పుకున్నారు రామకృష్ణ పరమహంస చెప్పి వాడట, కారణం ఏమిటి అంటే ఏదైనా మనకి ఉద్దని చెబితే చాలు, ఈ వెదవ మనస్సు ఉందే దానిని పట్టుకుంటాం. ఓహో ఇది వద్దన్నారు కదా, అవును ఇది వద్దన్నారు కదా, అయినా నేను కాదు అనవద్దన్నావు కదా అని అనుకుంటూ పాపం మన మనస్సు మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది కదా. ఈ తత్వం తెలిసిన వాడు కనుక పాపం ఆయన మంత్రం చెప్పారు. పాపం వీడు కోతిలాగా ఇచ్చెక్కిపోయి జీవితం పాడైపోయి, నిజంగా మా గురువు గారు ఎంత గొప్పవారో, వారికి కోతి ఎందుకు జ్ఞాపకం రాలేదో అని వీటికి పెద్ద ఆలోచన. ఎందుకు వస్తుంది కోతి ప్రతివాడికి జ్ఞాపకం వస్తుందా అయినా కానీ, ఏం కారణం అది? కోతి అని చెప్పుకున్నా ఈ కథలో కోతి కాదు, మరే కోతి కాకపోతే ఒబ్బల్లి జ్ఞాపకం రాకూడదు అని తిరిగే గొల్లే జ్ఞాపకం వస్తుంది. వీడికి ఏది తినేంటి, ఏది రాకూడదంటే అది జ్ఞాపకం వస్తుంది. కారణం ఏమిటంటే మనము మనస్సును మనం నియమించలేదు. మనస్సు మన వాసనల చేత మనల్ని అది లాక్కుపోతూ ఉందన్నమాట. మామూలుగా తోకను కుక్క ఆడిస్తూ ఉంటుంది, తోక అటు ఇటు ఆడుతూ ఉంటుంది. కానీ అలా కాదట, ఆ తోకే కుక్కను ఆడిస్తూ ఉందట అటు ఇటు. అది ఎంత అపకృష్టమో అలాగే మన మనస్సు మనల్ని ఆడిస్తూ ఉందట. మనస్సు ఎవరిది? మనది. మనం చెప్పినట్టు వినాలి న్యాయంగా. మనం ఎలాగా ఇప్పుడు దీనిని స్మరించవద్దో, దీనిని స్మరించు అంటే అలాగే వినాలి, కానీ వినదట. కారణం దానిలో ఉండేటువంటి కాకురు, దానికి పట్టిన దురద, దానిలో ఉండే సంస్కారం, అది మన వాసనల పుట్ట కనుక మనం చెప్పినట్టు వినదు. అందుకోసం మనం సముద్రాన్ని దాటలేమన్నమాట, మనం సంసారాన్ని దాటలేమన్నమాట.
మరీ తాటగలిగితే ఓ రోజు ఉపవాసం ఉండగలం కనుక ఓ 10 యోజనాలు అని చెబుతున్నానమాట. హనుమత్స్వామి అలా కాదు. మన సంయమనం చేసినటువంటి మహాయోగీశ్వరుడి క్రింద లెక్క కనుక ఆయన మనస్సును ఇదిగా మైనాకరుతో పెట్టినాను అన్నారు. దురస వచ్చిన కాదు దండం పెట్టారు. రాష్ట్రం కిందిగా కనపడితే చీల్చి పారవేశారు. అంటే ఆయనకి దక్షత ఉంది, బలం ఉంది, దైవానికి దండం పెట్టగలిగినటువంటి వినయం ఉంది, తన లక్ష్యం ఏమిటో మరచిపోకుండా ఉండగలిగినంతటి దృష్టి ఉంది, ఈ కార్యాన్ని సాధించి తీరుతాను అనే ధృతి ఉంది. ఇవి 4 వాళ్ళు కూడా చెప్పారు. కార్యకర్తకి అవసరమైన 4 గుణాలు. యత్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం స్వకర్మధునసీదతి. వాడు తన పనుల్లో ఎప్పుడూ కూడా బాధపడడు, విసుగు చెందడు, పని సాధించి తీరుతాడు. ఇది మన హనుమత్స్వామి విషయంలో ఈ 4 కూడా ఉన్నది కనుక ఆయన సముద్రం దాటగలిగినాడన్నా. సముద్రం అంటే బాహ్య ప్రకృతి, ఈ సంసారమని అనుకున్నాం కదా, వీరిని దాటగలిగినాడు ఆయన. దాటి ఎక్కడికి వెళ్ళాడు? దాటితే కనిపించేది ఏమిటి అంటే ఆంతర ప్రకృతికి వెళ్ళినాడు. ఇది ఎంత వెలుపలి బాహ్య ప్రకృతి సముద్రం, లోపల ఉండేటువంటి దానిని లంక అని అంటారు. ఈ లోపల ఉండేటువంటి ప్రకృతి లంక, ఆంతరిక ప్రకృతి, దానిని కూడా చూచినాడట ఈయన. ఎక్కడ ఉండి చూచాడండి? ఎక్కడుంది ఈ లంక అంటే త్రికూట తటంలో ఉందట. త్రికూటం అని ఒక పర్వతానికి పేరు. దాని తటం అంటే ప్రాంతం, దాని దగ్గర ఉందట. త్రికూటం అంటే 3 శిఖరాలు అని అర్థం. 3 శిఖరాలు కలిగినటువంటి పర్వతం అంటే సత్వ రజ తమో గుణములని 3 కూడా. ఈ 3 శిఖరములు కలిగి ఉంటే పెద్ద పర్వతం అంటే ప్రకృతి మండలం అన్నమాట. ప్రకృతిని సత్వ రజస్తమో గుణాత్మకమని చెబుతూ ఉంటాం. ఆ దాని యందు ఏముంది? ఈ లంక ఉంది. దీనిని చూచాడు ఆయన ఎక్కడుండి చూచాడు అంటే స్వస్థో దదర్శ అంటున్నారు. స్వస్థ అంటే తన యందు తాను ఉంది అని అర్థం. స్వస్మిన్ తిష్టతి స్వస్థ అని అర్థం. తన యందు తాను ఉండి చూచాడని అంటే ఈ స్థూల శరీర విశిష్టమైన జీవుడు ఈ దేహాభిమానం విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి ఈ ప్రకృతి సంసర్గం లేకుండా ఉండేటువంటి శుద్ధ బుద్ధ ముక్త చేతనుడున్నాడే జీవుడు. ఆ జీవుడి స్వరూపంలో ఉంటూ మిగతా ప్రకృతి మండలాన్ని చూచినాట. ఇది ఆశ్చర్యమని వాల్మీకి భగవానుడు హా అంటాడు. త్రికూట శిఖరే లంకాం సీతాం స్వోదర్శ హా. హా అంటే ఆశ్చర్యం అన్నమాట. సాధారణంగా ఎవరైనా తనను తాను చూసుకొనగలిగేవాడున్నాడా? అలాంటి వాడు ఉన్నాడంటే ఆశ్చర్యపడిపోతారన్నమాట. ఆత్మావలోకనం చేసుకున్నటువంటి వారిని ఎంతమందిని చూచినాము మనం. మధ్య కాలంలో మనకి కనిపించిన మహానుభావులు ఓ రామకృష్ణ, ఓ రమణ మహర్షి, ఎందరో అంటే కోట్ల మందిలో కూడా కొన్ని యుగాలకి ఎవరో ఒకరో ఇద్దరో కనపడుతూ ఉంటారు. అది ఆశ్చర్యం ఆయనకి. ఇలా కనిపించినాడే అని. అందులో ఆశ్చర్యం ఏమిటి? ఈ ప్రకృతి మండలాన్ని చూస్తే పురుషుడు, ఇక వాడికి ప్రకృతి అంటలు అంటారు. రహిల మహర్షి సాంఖ్యం అనేటువంటి ఒక దర్శనం. ఆ దర్శనంలో ప్రకృతే సుకుమారతరం నకించిదస్తి భావయే లోకే. ప్రకృతి కంటే చాలా సుకుమారమైన అంటే లజ్జ దిగ్గు కలిగినటువంటి స్త్రీ ఈ లోకంలో మరొక్కరు లేరు అంటారు ఆయన. ప్రకృతిని స్త్రీగా చెబుతారు. ఎందుకోసమండి? ప్రకృతికి ఏమిటి అంత సిగ్గుపడటం అంటే యా దృష్టాస్మి పునః నా దర్శనముపైతి పురుషస్య. ఒక్కసారి పురుషుడు అంటే ఈ జీవుడు ప్రకృతిని చూచాడో తనకంటే వివిక్తంగా, తనకంటే వేరుగా, నేను వేరు ప్రకృతి వేరు అని అన్నట్టుగా తనలో తాను ఉంటూ తనకంటే విడిగా ప్రకృతి సందర్శనం చేసినాడో, అబ్బో నన్ను పురుషుడు చూచాడు అని ఇక మళ్ళీ వాడి కంట పడదట.
అంటే ఇక ఆ జీవుడు ముక్తే. వాడికి మళ్ళీ ప్రకృతి సంబంధం ఉండదు అని చెప్పుకుంటారు సాంఖ్యులు. అలాగా మన హనుమత్ స్వామి లేదు ఒక ఆచార్యుడు అనుకున్నా. కాదు ఒక ఆత్మ అవలోకనం కోసం బయలుదేరిన ఒక యోగీశ్వరుడు అని అనుకుందాం. ఈయన ప్రకృతి మండలాన్ని తనకు తాను ఆత్మగా ఉంటూ దర్శించగలడన్న. అలాగా దర్శించినాడు అని చెప్పుకున్నాం తర్వాత. ఆ తర్వాత ఏం చేశారు అంటే ఈయన లంకా నగరానికి వెళ్ళడం కోసం పగలైతే 10 మంది చూస్తూ ఉంటారో ఏమో అని అనుకున్నాడేమో. రాత్రి అయితే లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేశ ప్రవేశవ్యా అని. రాత్రిలో లంకాపురికి చేరితే మంచిది అనుకున్నాడు. అప్పుడైతే తాను కాస్త కనపడకుండా దాచుకోవడానికి వీలుగా ఉంటుంది చీకటి కనుక. ఇంకా ఆయన ఇక్కడ ఉదయం బయలుదేరాడేమో పాపం. వీరందరూ కూడా ప్రార్థిస్తే బయలుదేరినటువంటి స్వామి 100 యోజనాలు దాటిపోయినాడట. సూర్య అస్తమయం కాలేదు ఇంకా. ఆ చక్రాంచే కదా వీరగా సూర్యస్యాస్తమయం తపిహి అంటారు. అక్కడికి వెళ్ళి కాస్త సేద తీర్చుకుంటూ రాత్రి అయితే బాగుండు అని అనుకుంటూ కూర్చున్నట్ట. ఇది రాత్రి చేయవలసినటువంటి పని కనుక. ఎందుకు రాత్రి చెయ్యాలండి ఈ పని అంటే లంకలో ఉండేవారందరూ రాక్షసులు. రాక్షసులకి నిశాచరులు అని పేరు, రాత్రించరులు అని పేరు. వారు తిరిగేది ఎప్పుడు అంటే రాత్రిళ్ళే తిరుగుతూ ఉంటారట. మరి పగలంతా కూడా తలపును మూసేసి లోపల పడుకుంటారు ఏమిటో వారికి పేరు రాత్రించరులు, నిశాచరులు. చీకటిలోనే వారిని మనం చూడాలి. అంతేకాదు చీకటిలో చూడాలి అని అనుకున్నాడట ఈయన. కారణం ఏమిటి అని అంటే ఈ ఆంతరిక ప్రపంచం మనం మరచిపోకూడదు. మన విషయం మనం అనుకునేటప్పుడు ఆంతరిక ప్రపంచం అంటే మన లోపలుండే మన ఆత్మ దగ్గరికి మనం వెళుతూ ఉన్నామని అంటే ఎప్పుడు వెళుతాము అది రాత్రియేనట. రాత్రి అంటే సా నిశా పశ్యతు అంటుంది భగవద్గీత. జ్ఞానము గలవాడికి ఈ ఆంతరిక ప్రపంచం అనేటువంటి దానిలోనికి వెళ్ళడమని అంటే మిగతా వారందరికీ కూడా అది రాత్రి చీకటి ఏమీ కనిపించదు. కానీ జ్ఞాని అయిన వాడికి మన సంయమనం కలిగిన వాడికి మనస్సును తన ఇష్టానుసారము నియమించుకొనగల వానికి అది రాత్రి కాదు ఆంతరిక ప్రపంచము కూడా శుభ్రంగా బ్యాటరీ లైట్ చేసినట్టుగా కనపడుతూ ఉంటుందట. అంటే లోపలి ప్రపంచం కూడా బాగా కనపడుతూ ఉంటుంది. అంత బాగా కనిపించుతూ ఉంటుందా కనపడుతుంది. ఎందుకు అంటే తదోపోద్రజ్వలనం సత్ప్రదర్శిత ద్వారగా బ్రహ్మసూత్రధారుడు చెప్పేప్పుడు ఒరే నీవు పయనించడమే నీవు చెయ్యాల్సిన పని. అలాగా వెళుతానని నీవు సంకల్పించుకుంటే మన పరమాత్మ ఉన్నాడు. ఆయన కూడా మనతో పాటే ఉన్నాడు. మనతో పాటే ప్రయాణమవుతూ ఉంటాడు. మనము కావాలి అని అనుకున్నప్పుడు కావలసినంత సహకారం ఆయనే అందిస్తాడు. మనకి లోపల ఉండే మన స్వరూపం ఏమిటో చూచుకొనవలెననే సంకల్పం చేత మనము బయలుదేరినాము. బాహ్య ప్రపంచము నుండి విరక్తులమై లోనికెళుతూ ఉన్నామని అంటే లోన మనకంతా కూడా టార్చ్ లైట్ వేసి అన్నిటినీ చూపెట్టినట్టుగా భగవంతుడు అన్నీ చూపెడతాట లోపల. అలాగా చూపెట్టగలిగినటువంటి సర్వేశ్వరుడు యందు మనకి అవగాహన ఉండాలి, భక్తి ఉండాలి. ఆయనే చూపెడతాడా? ఆయన చూపెడతాడు. కాకపోతే ఆచార్యుడు చూపెడతాడా? ఆచార్య లాభం భగవానాలే అంటారు బిళ్ళై లోకాచార్య స్వామి వారు. అంటే భగవంతుడు మనకి మార్గదర్శకులుగా ఓ ఆచార్యులను ఇస్తారట. ఆయన మనకి మార్గాన్ని చూపెడతారు. ఇప్పుడు ఎవరిని ఇచ్చారు? హనుమత్ స్వామి లోపలికి వెళదాము అని అంటే ఎంత చమత్కారంగా చెబుతుంది సుందరకాండ. ఎవరిని ఇచ్చారట కలుతున్నా చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ని. చంద్రుడు వచ్చినట్ట ఇతనికి సాయం చేద్దామని అన్నట్టు. సాచివ్యమివ అస్య కుర్వన్ని హనుమత్ స్వామికి సాయం చేద్దామని వచ్చినట్ట ఆయన. ఆయన ఒక్కడేనానండి. ఆచార్యుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. తారాగణైకి మధ్యగతో విరాజన్ని. ఊవలడు చుక్కలు ఆచార్యులు ఒకరు వచ్చారు అని అంటే ఆయన వెంట కనీసం 10-20 మంది అయినా కానీ మిగతా వారు ఉంటారట, పరివారం ఉంటారు.
ఎవరూ లేకుండా ఉట్టి ఆచార్యులు రేరు. ఓ కంచి కామకోటి స్వామి వచ్చినా, ఓ జీయర స్వామి వచ్చినా, ఓ శృంగేరి స్వామి వచ్చినా వారి వెంటో 10 మంది ఉండి తీరతారన్నమాట. ఆచార్య లక్షణమది. పరమ భాగవతోత్తములు 10 మంది వెంట ఉండనయే ఆచార్యత్వం. ఆ మహానుభావులు కూడా వెంట ఉన్నారట. తారాగణయికి మధ్యగపు విరాజన్ని వారు ఏం చేస్తూ ఉంటారండి? జ్యోత్స్నావితానేన వితత్య లోకముత్తిష్టతే నైకస్వదస్మికి. అనంతములు వేల కిరణాలు కలిగినటువంటి మహానుభావులు కనుక వారి చిరునవ్వు వెన్నెలలలో ఈ ప్రపంచంలోని పదార్థములనన్నిటినీ కూడా భాషింపచేస్తూ వచ్చేస్తూ ఉంటారట. అలాగే ఇప్పుడు రాత్రి అయ్యింది, చంద్రుడు కూడా వచ్చాడు అని చెబుతారు. ఎలా ఉంటారండి ఆచార్యులు? ఆచార్యులు అనేటువంటి దానిని ఎందుకు చెబుతున్నామని అంటే, సుందరకాండలో ప్రత్యేకించి చంద్రుడిని వర్ణించడానికే ఒక సర్గ ఉంది. మనం మరచిపోకూడదు. ప్రత్యేకించి ఆచార్య లక్షణాలను అనంతములుగా పెట్టుకొని వినడానికి మనకట్టే అన్ని రోజులు అవకాశం లేదనుకోండి. కానీ ఒక సర్గకు సర్గ నిజంగా మనకి జ్ఞాన బోధ చేయగలిగినటువంటి ఆచార్యులు ఎలాంటి వారో, చంద్రుడు ఎలాగా వచ్చినాడో, ఏం చేస్తూ ఉన్నాడో ఎంత చక్కగా వర్ణిస్తారో వాల్మీకి భగవానులు. శంఖప్రభం క్షీర మృణాల వర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సకపిప్రవీరక ఓ అప్లూయమానం సవశీవ అంశం. ఆయన చూచినట్ట ఆచార్యుల్ని దర్శించాడా? మరి వస్తే చంద్రుణ్ణి చూచాడా? చూచాడు. వేదాంత పరిభాషలో భగవంతుడిని సూర్యుడు అని అంటాం, ఆచార్యుల్ని చంద్రుడు అని అంటాం. సూర్యుడు మనకి వెలుతురునివ్వడానికే వస్తాడు, చంద్రుడు మనకి వెలుతురునివ్వడానికే వస్తాడు. సూర్యుడేమో సాక్షాత్తు సూర్య నారాయణ అని అంటాం, అందులో నారాయణుడు కూడా ఉంటాడు కనుక. మరి చంద్రుడికి వెలుతురు ఉందా? న్యాయంగా వాస్తవంలో ఎక్కడిది? చంద్రుడికి వెలుతురు లేదు. ఎక్కడిది మరి ఆ వెలుతురు అంతా? తేజస్సు ఎక్కడిది చంద్రుడిది అంటే దినాంతే నిహితం తేజక సవిత్రేవా అంటారు. సూర్యుడు మనకి కనిపించకుండా వెళ్ళిపోతూ, అయ్యో నా వెలుతురు మరి వీళ్ళకు ఎవరైనా అందించేవారు ఉండాలి కదా అనుకొని తన వెలుతురును కొంత చంద్రుడికి ఇచ్చి వెళుతాట. కనుక చంద్రుడు మనకిచ్చే వెలుతురు తన సొంతం కాదు, అది భగవంతుడిచ్చిన వెలుతురే. ఆచార్యులు మనకి ఇచ్చే జ్ఞానం ఉందే, ఆ జ్ఞానం ఈ ఆచార్యులు ఏదో తాను కల్పించి మనకి చెప్పే జ్ఞానబోధ, అది మనకి జ్ఞానబోధ కాదు, తన కాంతి కాదు. యద ఆదిత్యగతం చేజగ యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ తేజో విద్ధిమామకం అంటాడు పరమాత్మ గీతలలో. ఈ తేజస్సంతా నాది. కనుక ఆచార్యులు కూడా తన యొక్క తేజస్సు చేత మనకి పదార్థములను కనిపింప చేస్తున్నారు అని అంటే, ఆ మహానుభావులు కూడా ఆయనకి జ్ఞానం ఎవరిచ్చారు? ఆయనకి వెలుతురెక్కడది అంటే శఠగోపాల్ అంటారు, మయర్వరమది నలమరులినన్. మాకు ఆ జ్ఞానమును ఇచ్చినటువంటి వాడు పరమాత్మ. ఆచార్యులకు ఎవరయ్యే జ్ఞానం ఇచ్చేస్తారో అని అంటే పరమాత్మ ఇస్తాడు. కనుక భగవంతుడి దగ్గర నుండి జ్ఞానమును స్వీకరించిన వారిది మనది ఆచార్య పరంపర, గురు పరంపర అని అంటాం. ఈ గురు పరంపర అని అంటే భగవంతుడి దగ్గర నుండి ప్రారంభం అవుతుంది. ఆయన దగ్గర నుండి మనకి జ్ఞానం. కనుక చంద్రుడి వెలుతురు అని అంటే వేరే కాదు, అది భగవంతుడిచ్చిన జ్ఞానం. కనుక ఆయన ఎలా ఉన్నట్ట చంద్రుడు? శంఖ ప్రభం అంట. శంఖము లాంటి కాంతి గలవాడట. ఎవరైనా అన్యాయంగా నవ్విపోతారు. శంఖానికి కాంతి ఉంటుందండి, ఏదో దీపానికి ఉంటుంది కాంతి. కానీ వాల్మీకి భగవానుడి ఉపమానం ఏమిటి? శంఖము వలె ప్రభం అంటే బాగా భాషిస్తూ ఉన్నటువంటి, ఉత్కర్షేణ భాసమానం బాగా ప్రకాశిస్తూ ఉందా. శంఖము వలె భాషించడం ఏమిటి? తెల్లగా ఉంది అని అర్థం. చంద్రమండలం నిజంగా తెల్లగా ఉంటుంది. అయితే శంఖమని దేన్నంటాం మనము వేదాంత పరిభాషలో? శంఖమని ప్రణవాన్ని అంటాం. ప్రణవం అంటే ఓంకారం అని అర్థం. ఓంకారము యొక్క కాంతి అంతా ఆచార్యుల దగ్గర ఉంటుందట. ఓంకారం అంటే ఏమర్థం చెబుతోంది మనకి? మాండూక్యం చెబుతోంది. మాండూక్య ఉపనిషత్తు ఓంకారం యొక్క అర్థాన్ని వర్ణించి చెప్పేది మనకి. ఓంకారం అంతా కూడా ఒరే జీవుడు,
నీవు మొత్తానికి మొత్తం మరొక్కరికి ఎవ్వడికి చెందినవాడవు కావు. కేవలం పరమాత్మకే చెందినవాడవు అని చెబుతుంది. ఆచార్యుడు ఏం చెబుతాడు మనకి? నీవు పరమాత్మకే చెందినవాడవు అని చెబుతారు. కనుక ఆచార్యుడు చంద్రుడు శంఖము వలె ఉన్నాడంటారన్నమాట. క్షీరవృణాల వర్ణం. ఆయన ఎలా ఉంటారట? ఆయన వర్ణించేది ఏమిటి అన్నారు. అంటే క్షీర మృణాల, పాలలాగా మృణాలమని తామర కాడలనంటారు, తెల్లగా ఉంటవి. అదిగో వాటి వలె తెల్లగా ఉన్నట్ట. చంద్రుడు తెల్లగా ఉన్నాడనటానికి ఏమిటండి ఉపమానాలు? వాల్మీకిని చెబితే నవ్వరు ఎవరైనా. పాలలాగా ఉన్నాడా చంద్రుడు? సరే, అక్కడికి పాలు తెల్లగా ఉంటవి అనుకుందాం. మృణాల వర్ణం, తామర కాడలాగా ఉన్నాడు చంద్రుడు అంటే ఏమన్యాయం? ఉపమానం ఏదో చెబితే చెప్పొచ్చును, కానీ నీ కీర్తి ఎలా ఉందంటే ఒకడు పట్టుకొని బాబు అక్షివత్వ చల్లవ తెల్ల కుక్కవతి అన్నట్టు ఒకడు. ఎలా ఉంది వీని కీర్తి? రాజతే భూజతే కీర్తికి. ఓయ్ భుజ మహారాజా, నీ కీర్తి కూడా చాలా ఉంది. ఎలా ఉంది? అస్థివత్ అంటే ఎముకల వలె ఉంది. తెల్లగా ఉండాలి కదా, ఎముకలు చల్లగా. బకవచ్చైవ కొంగ వలె ఉంటుంది. ఎవడి కీర్తియా? తెల్లగా ఉంటే గొంగ వలె ఉంటుందా? ఇంక తర్వాత ఏం చెప్పరా? చల్లవతి తెల్ల కుక్కవతు అంటాం. ఇక తెల్ల కుక్కవతు ఏమి, తెల్ల పిల్లివతు అని కూడా అనవచ్చు, తెల్ల పందివతు అని అనవచ్చు. ఏముంది ఇంకా? ఇవే ఉపమానాలు చెప్పడానికి కోసం నీవు ఎలా బ్రతికినావయ్యా అని ఆయనను అడిగితోరే. నేను పరమాత్మ యొక్క గుణములను అనుసంధానం చేసే బ్రతికినానంటాడు. ఆయనకి వేరే ఆకలి అన్నం అవసరం లేదట, ప్రకృతి వేస్తే నీరు అవసరం లేదట. ఆకలి వేసినా ఓహో నా పరమాత్మ, ఏమి నీ దయాగుణం, ఏమి నీ ఔదార్యం, ఏమి నీ సౌశీల్యం, ఏమి నీ సౌలభ్యం, ఏమి నీ సౌందర్యం, ఏమి నీ ఔద్ధుల్యం, ఏమి ఇలాగా పరమాత్మ యొక్క గుణగణ అనుసంధానంలో మగ్నుడైపోయి ఆకలి మరిచినాడట, భక్తిగా మరిచినాడట. కనుక ఈయన యొక్క గుణములు ఆయనకి పాలవలే భోగ్యములుగా నమ్మదట. ఆ విషయం ఆచార్యులు చెబుతారు. కనుక శ్రీకృష్ణుడిని చెప్పేటప్పుడు ఆయన క్షీరములను వర్ణిస్తాడని. గుణాలములంటే తామర కాడలు. తామర కాడలు కూడా చెప్పడం ఏమిటి అంటే, ఈ తామర కాడలో ఉండే వ్యత్యాసం ఏమిటట? కారణం ఎవరైనా చూస్తే శ్రమించండి. శ్రమించితే ఏమవుతుందట? భంగే ఇది మృణాళన అనుబద్ధనంతి తంతవ అంటారు. మృణాళమును ఇలాగా విరిచేసి రెండు ముక్కలు చేసేసిన ఈ ముక్క విడిబడబట అలాగే ఉంటుంది. ఏది కారణమని అంటే, ఈ మృణాళంలో నుండి కలవడేటువంటి చిన్న చిన్న సన్నని దారాలు ఈ ముక్కను ఆ ముక్కను కూడా పట్టుకొని ఉంటారట, అవి విడిపడవు అని అంటారు. అలాంటిది దారములు. దారములకి గుణములని పేరు సంస్కృతములో. ఈ మృణాళం అనేటువంటి దానిలో ఉండేటువంటి గొప్పతనం ఏమంటే, పరమాత్మ యొక్క గుణములు. పరమాత్మ అనేటువంటి వాడు మృణాళం ఒక చేతనుడు, ఈ జీవుడు ఒక చేతనుడు. వీరు వేరే అయిపోయినప్పటికీ పరమాత్మ కంటే జీవుడు విశ్లేషణలో, వియోగంలో సీతమ్మలంక లోపడి ఉండి రామచంద్రస్వామికి దూరమైనట్టుగా మనమంతా భగవంతుడిని చూడలేక, కనలేక, దర్శించలేక, అనుసంధానం చేసుకునలేక దూరమైనట్టుగా దూరం ఉన్నప్పటికీ మనల్ని ఆయనతో కలిసి ఉన్నట్టుగా ఆనందింప చేసేది ఏమంట? గుణములు అని అంటారు. ఆ గుణములకి తంతువులని పేరు. అవి మృణాళములకు ఉన్నవి. వాటిని రెండుగా చేసినప్పటికీ కూడా సంవత్సరేక సౌఖ్యాన్ని విడగొట్టకుండా ఉండేది. అలాగా మన ఆచార్యులు కూడా ఏం చేస్తారట? భగవంతుడి కంటే మనం దూరం ఉన్నప్పటికీ, సీతమ్మ రామచంద్ర స్వామి కంటే దూరంలో ఉన్నప్పటికీ, అటు సీతమ్మను బ్రతికించాడు హనుమస్వామి, ఇటు రామచంద్ర స్వామిని బ్రతికించినాడు. దీన్ని బట్టి బ్రతికించినాడు అని అంటే, సీతమ్మ దగ్గర రామచంద్ర స్వామి గుణములు చెప్పినాడట. మరి రామచంద్ర స్వామి దగ్గర సీతమ్మ గుణములు చెప్పినాడు. అంటే జీవుడు పరమాత్మ రాముడు, సీతమ్మేమో ఒక జీవుడు, హనుమత్స్వామి ఏమో ఆచార్యుడు అని అనుకుంటే, ఈ ఆచార్యుడు ఒకరికి గుణానుసంధానం చేసి విడిపోయిన జీవుడికి కూడా పరమాత్మతో సంశ్లేషం అంటే కలిసి ఉన్నట్టి భావనను కలిగింప చేస్తారు ఆచార్యుడు అని. శంఖప్రభం క్షీరవృణాళవర్ణం ఉద్గచ్చమానం
ఎక్కడికి వెళుతూ ఉంటాడు ఆచార్యుడు. ఉత్ అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మ దగ్గరికే వెళుతూ ఉంటాడట. ఏ పని చేసినా, ఎటు తిరిగినా పరమాత్మ మాత్రం మరచిపోకుండా ఉంటాడు. వ్యవభాసమానం విశేషేణ భాషిస్తూ ఉంటాడు. ఎందుకు? పరమాత్మే లోపల ఉన్నాడు కనుక, లోపల ఉండే పరమాత్మ అత్యంత దీప్తిమంతుడు కనుక, లోపల పరమాత్మను పెట్టుకున్న ఆచార్యులు కూడా బాగా భాషిస్తారట. ఈ సూర్యుడు ఎందుకు భాషిస్తూ ఉన్నాడు ఇంతగా అని అంటే, ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో పృచ్యతే అంటుంది చాందోగ్యం. ఈ ఆదిత్యుడి లోపల బంగారు కొండలాంటి మన ప్రభువు ఉన్నాడట ఇందులో. అందుకోసం ఆయన కార్మికులు ఆదిత్య మండలం నిండా ప్రసరించి అందులో నుండి వెలుపలికి వచ్చారు. అంతగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మనకి బల్బులు కనపడుతూ ఉండరు. ఏం ప్రకాశిస్తూ ఉన్నవండి? బల్బులా అవి ప్రకాశించేవి. కాస్త మనవాడు ఎక్కడో అక్కడ కరెంట్ ఫ్యాల్ చేస్తే ఏమవుతుంది? ఈ బల్బులు అంతా కూడా వీటికి ఏమీ ప్రకాశం స్వంతం ప్రకాశం కాదు. లోపల స్వామి ఉన్నందువల్ల ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు. అలాంటిదే మన ఆచార్యులు కూడా వ్యవభాసమానం బాగా ప్రకాశిస్తారట. ఎందుకు? స్వామి లోపల ఉన్నారు కనుక. ఉద్గత్సమానం పరమాత్మ కలవాడు కనుక. అలాంటి వాడిని జబర్దస్త్ చంద్రంత కపిప్రవీరక ఆయన చూచాట. ఎవరు చూడగలరు పరమాత్మను? కాదు ఆచార్యుడిని అయినా కపిప్రవీరక అంటున్నారు. కపి అంటే ఎందుకండి అర్థం? కం అంటే పరమాత్మ. పరమాత్మను కుబతి అంటే ఆస్వాదిస్తున్నాడు అని అర్థం. పరమాత్మను ఆస్వాదించగలిగినటువంటి వాడైతే ఆచార్యుణ్ణి చూడగలడట. ఎందుకు? ఆచార్యుణ్ణి పరమాత్మే పంపించాలి కనుక. ఓయ్ భగవంతుడా, ఎలాగైనా నీ కోసం తపస్సు చేసి మా తండ్రి ఒడి కంటే కూడా ఉన్నతమైన పదవి సంపాదించుకోవాలని ఎప్పంచహాయమో భూత్వా పురుగుడు ఇంత కుర్రాడు, పాపం 5 ఏళ్ల కుర్రాడు రోషంతో పరిగెత్తిపోయాడు. వాడి హృదయంలో ఓయ్ భగవంతుడా, ఓయ్ భగవంతుడా, ఓయ్ భగవంతుడా అంటున్నాడు. అంటే పాపం ఏం చెయ్యాలి? అదేనా ఉపాసన చెయ్యడం అంటే? తపస్సు చెయ్యడం అని అంటే మంత్రం అదేనా? విధానం అదేనా? అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడట? తాను ఒక ఆచార్యుణ్ణి పంపుతాడు. ఆచార్యుణ్ణి ఇస్తాడన్నమాట. ఆచార్యుణ్ణి చూడగలడు ఎవడు? భగవంతుడు కావాలని అనుకున్నటువంటి వాడికి భగవంతుడు ఒక ఆచార్యుణ్ణి పంపిస్తాడు. కపి అని అంటే భగవంతుడిని పరమ భోగ్యముగా ఇతర సాంసారిక భోగముల కంటే కూడా నాకు భగవంతుడంటేనే ఇష్టమని అనుకున్నటువంటి వారలలో కూడా ప్రవీరక చాలా గొప్పనైనటువంటి వాడు ఆయన ఆచార్యుడు కనుక ఆయన తన ఆచార్యులను చూడగలిగినాడట. ఎలా ఉన్నాడు ఆయన? ఓ పులూయమానం సరసీవహంసం ఒక పెద్ద కొలనిలో చెరువులో ఈదులాడుతూ ఉండేటువంటి తెల్లని హంసలాగా ఉన్నాడట అక్కడ చంద్రుడు. పైన వర్ణించే వర్ణన వాల్మీకి భగవానుడు ఇతర కవుల వలె వర్ణించడు ఎక్కువ. దానిలో మనకిచ్చే అర్థం ఏదైనా ఉంటే తప్ప చెప్పడు ఆయన. హంస అంటే మీకందరికీ తెలిసి ఉండొచ్చును. పరమహంస అంటే మరీ తెలిసి ఉంటుంది. ఒట్టిగా హంస అంటే ఏకాంతి అంటారు. పరమహంస అంటే పరమ ఏకాంతి అని అంటారు. హంస అనేటువంటి వాడు పరమాత్మయందే నిమగ్నమై ఉంటూ ఉంటాడు. కానీ సమయానికి కోసం ప్రతియో టిఫినో కూడా తీసేసుకుంటూ ఉంటాడన్నమాట. అఖండ ప్రహర కీర్తనలు, అష్టప్రహర కీర్తనలంటూ చేసేస్తూ ఉంటా. నామ సంకీర్తనం 24 గంటలండి ఇక్కడ. కానీ ఓ గంటకి కాసంత టీ తాగేటప్పుడు కించిత్ విరామం మిగతా వాళ్ళు తీసేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు టీ తాగుతూ ఉంటారు. మనకి భక్తి లేదని కాదు పాపం, టీ తాగుతూ ఉన్నంత మాత్రం చేత. భక్తి లేకపోతే పుస్తకంలోనే 12 గంటలు ఎందుకు తెలిసేసుకోనున్నా. కానీ మనదంతా కూడా ఇంకా దీనిని వదులుకోలేదు. ఈ భక్తి మనకి రుచిని కలిగింప చేసి దీనిని వదిలింప చేయాలి మెల్లగా. అది ఈ జన్మలో కావచ్చు, ముందు జన్మలో కావచ్చు. మనమంతా ఆశావాదులు, వేదాంతులు నిరాశావాదులు కాదు. పరమాత్మ కూడా బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచకే. ఎన్ని జన్మలైతే అన్ని జన్మలరా, నాకేమిటంటాడు పరమాత్మ. అప్పుడే జ్ఞానవంతుడైతే నన్ను పొందుతాడు. ఎన్నెన్ని జన్మల్లో జ్ఞానమో రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఈ జన్మలో వారి జ్ఞానం ఫలించిపోయింది.
ఒక జన్మలో సంపాదించుకునేటువంటిది కాదు మనం. అలాగా హంస అని అంటే బాగా జ్ఞానము కలిగినటువంటి జీవుడు. ఈ జీవుడు ఎక్కడ సరసి అని అంటాం. అంటే ఇతల తేలు తాగుతాడు, భజన చేస్తాడు. మనం ఉద్యోగాలు చేసుకుంటాం, అన్నము తింటాం, స్వామికి దండం పెడతాం. అంటే వీరిని బట్టి హంస అంటారు. కాదు సంసార సుఖాలు మాకేమి అవసరమే లేదు పొమ్మనమని. కేవలం బ్రహ్మనిష్ఠులుగానే ఉంటామని అనుకుంటే పరమహంసలు అంటాడు. పరమహంసలు అంటాం హంస జీవులు. అంటే ఎందుకు? పరమాత్మను కూడా చూస్తూ ఉన్నాం కనుక, ఆయన కనపడితే దండం పెడతాం కనుక హంస. ఈ హంస ఏదైనా తెల్లని హంస నీటిపైన తేలియాడుతూ ఉంటే ఎలా అవుతుందో చంద్రుడు అక్కడ అలా కనిపించినాడట. హంస అంటే అలాంటి ఏకాంతి మన ఆచార్యులు. ఆయన సరసి ఓప్రూయమానం సరస్సులో ఇగులాడుతూ ఉన్నాడట. ఏమిటండి సరస్సు అని అంటే హరి సరసి విగాస్య ఆపీయ తేజోజలౌఘం అంటారు. సరస్సు అని అంటేనే హరి సరసి అంటారు తులసేకరులు. చరణలోకే కాంతిమన్యత్రమే శ్రమముచి భుజ వీచి వ్యాకులే అగాధ మార్గే హరి సరసి విగాస్య అంటారు. పరమాత్మ అనేటువంటిది ఒక పెద్ద కొలను అంటారు. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీత వివక్రతం. పరమాత్మను చూస్తేనట బాగా ధర్మార్థులైనటువంటి వారికి, ఎండలో తక్కువైనటువంటి వారికి చల్లని నీటిలో ప్రవేశిస్తే ఎంతటి ఆనందమో మన పరమాత్మను చూడగానే భక్తులకి అంతటి ఆనందం కలుగుతుందట. కనుక ఇది సరఃప్రవేశం లాంటిది. జీవాత్మ అంశ అయినటువంటి వాడు అని అంటే కించిత ఆత్మజ్ఞానం వైపుకి కూడా బయలుదేరే వ్యక్తి పరమాత్మ యందు ఎలా ఈదులాడుతూ ఉంటాడో, ఆనందపడుతూ ఉంటాడో, పరమాత్మ గుణానుసంధానంతో సంబరపడుతూ ఉంటాడో మన ఆచార్యుడు అలాగా ఉన్నాడు. చంద్రుడు అలాగా ఉన్నాడు. అలాంటి ఆచార్యుడు మన హనుమత్ స్వామికి దర్శనమిచ్చాడు. అంటే మనకి కావలసిన మార్గదర్శకత్వం వహించాలి ఎవరు? మన ఆచార్యులు. ఇప్పుడు హనుమత్ స్వామి అనేటువంటి ఒక ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నించే వ్యక్తి బాహ్య ప్రపంచాన్ని కనడం, సంసారం అనే సముద్రాన్ని దాటి ఆంతరిక ప్రపంచంలోనికి అడుగడితే లోపలంతా చీకటిగా ఉంటుంది కనుక చీకటిని తొలగించి చక్కగా వీటికి అన్ని అర్థములు తెలిసేట్టు ఎవరు చూపెట్టారు అంటే ఆయన ఆచార్యులు చూపెట్టారు. ఆచార్యులంటే చంద్రుడు. ఇలాగా తాను తన ఆత్మ సాక్షాత్కారం చేసుకునే సందర్భంలో కూడా తన ఆచార్యుల యందు విశ్వాసం పెట్టుకోవాలి కానీ నేను అని అహంకరించకూడదు అని చెబుతారన్నమాట. మనకేదైనా లోపల కనపడుతూ ఉంటే నేనండి నిజంగా ఒక గంట సేపు ధ్యానం చేస్తూ కూర్చుంటే ఏదో నాకే ఓ గొప్ప ఏదో పెద్ద తేజస్సుగా అనకూడదు. అలాగా అలా కూర్చున్నాను మా సర్వేశ్వరుడు యొక్క దయ, మా పరమాత్మ యొక్క అనుగ్రహం, మా ఆచార్యుల యొక్క కృపా కటాక్షం చేత లోపల మా స్వామి నాకేదో కనిపింప చేసినాడు. అది ఆచార్యుల పైన నెట్టండి, పరమాత్మ పైన పెట్టండి. ఆత్మయందు ఆరోపించుకుంటే అహంకారం అనిపించుకుంటుంది. అహంకారం అయిపోతే మనం లక్ష్య భ్రష్టులం అయిపోతాం. అహంకారం మనకు తెలియకుండానే మనల్ని తీసుకుని సర్వనాశనం చేస్తుంది. అందుకోసమట మా ఆచార్యుల యొక్క కృప అని అంటూ ఉండాలట. అలాగా హనుమత్ స్వామి ఇప్పుడు ఆచార్యుల యొక్క కృప చేత ఇక లోపలికి వెళ్ళాలి, లంక లోపలికి వెళ్ళాలి. ఈ వెళ్ళడానికి కూడాను ఎలాగా వెళ్ళాలి ఆలోచించాడు ఆయన. ఇంత పెద్దగా ఇదే రూపంతో వెళితే చూచినటువంటి వారు ఏమంటారో ఏమో. అందుకోసమని మరి ఏం చేద్దాం? ఇదే రూపంతో వెళ్ళడమా, ఏదైనా మారు వేషంతో వెళితే బాగానా, ఏం చేద్దాం అని ఆలోచించినాడట ఆయన. అంటే ఆచార్యుల యొక్క కృప వెన్నెలలాగా పైన పడినప్పుడు ఒక సదాలోచన అనేటువంటిది ఏర్పడుతుంది. మనం ఏం చెయ్యాలో మనకి చెబుతారన్నమాట. ఆచార్యులు అంత ప్రేరణను కలిగింప చేస్తుంటారు. తెలియకుండా మనం నాకే ఓ బుద్ధి పుట్టింది అలా అనుకోకూడదు. ఒకవేళ నీకే బుద్ధి పుట్టినట్టు అనిపించింది అనుకోండి, ఇది అహంకారం మనల్ని ఎప్పుడో నాశనం చేస్తుంది. నశింప చేసేదాకా తెలియదు మనకి. ఎందుకో మా ఆచార్యుల వారు అలాగా బుద్ధి పుట్టించారు, ఎందుకో నా పరమాత్మ అలా బుద్ధి పుట్టించాడు, ఆయన పైనే నెట్టేసే. అలాగా ఆచార్యులు బుద్ధి పుట్టించాలి, ఆలోచన కనిపింప చేశాడు ఈయనకి. ఏమని అని అంటే మనం ఎలాగా వెళ్ళాలి లోపలికి,
లోపలికి వెళ్ళాలి అని అంటే లోపలే ఉన్నది మన ఆత్మ స్వరూప పరిశుద్ధమైన ఆత్మను చూడాలి కదా మనము. అలా లోపలికి వెళ్ళాలి అని అంటే ఏ రూపంతో వెళ్ళాలి? మరీ అంత పెద్దగా వెళ్ళడానికి వీలవుతుందా? లేదు చిన్న స్వరూపం ఏదైనా ధరించాలా? ఆ చిన్న స్వరూపం ధరించడంలో కూడా తానెవరు మన హనుమత్ స్వామి ఏ జాతికి చెందినవాడు అంటే ఆయన వానర జాతికి చెందినవాడు. ఆయన కోతి అని కదా అంటాం మనం. వానరం అంటే కోతి. ఆ జాతికి చెందినవాడు ఆయన. ఆయన చిన్న పిల్లగా అని అంటే చిన్న కోతిలాగా కూడా తయారవచ్చు. చిన్న కోతి పిల్లలాగా తయారవుదామా అని అనుకున్నారు. అనుకుని చూచారు. కానీ చిన్న కోతి పిల్లలాగా తయారై రాత్రి అంతా లంకా నగరంలో తిరుగుతూ ఉంటే కోతి పిల్లలు రాత్రి పూట ఊరంతా కలియ తిరుగుతుండవు. ఒకవేళ తిరిగినా కోతి పిల్లల కంటికి ఏవి కనిపించవు రాత్రులలో. వాటి కంటికి కూడా ఏదైనా కనిపించాలని అంటే మళ్ళీ లైట్ కావాలి. చీకటిలో ఏవి కనిపించవు. మరి సీతమ్మను వారు చీకటిలో దాచారేమో ఎలా కనుక్కోవాలి? అందుకోసమని ఈయన ఆలోచించి ఏం చేస్తాడక్కడ కథాభాగంలో వైభవంలో చెబుతుందా, నేను ఇలా కాదు ఓ పిల్లి పిల్లగా మారితే అనుకున్నాడు ఆయన. మారడానికి అవకాశం ఉన్నవాడు కనుక తానేం కావాలి అని అంటే పృషదం శకమాత్రసన్ బభూవ అద్భుత దర్శన అంటాడు వాల్మీకి. చిన్న పిల్లి పిల్లలాగా అయిపోయినాడట. అయిపోయి అద్భుత దర్శన అంటాడు. ఇప్పుడు దానికి చాలా దర్శనం అంటే చూపు చాలా అద్భుతంగా ఉండదు. ఏమిటండి చూపు అద్భుతంగా ఉండటం అంటే ఎంత కటిక చీకటిలో కూడా ఉండే వస్తువును చూడగలుగుతూ ఉంది. ఇప్పుడు పిల్లి పిల్ల అయిపోయిందని అంటే పిల్లికి చీకటిలో అన్ని వస్తువులు హాయిగా కనపడుతూ ఉంటాయి. అందులో దాగుండే ఎలుకలంటూ మరీ తొందరగా కనపడతాయి. మరి ఇప్పుడు సీతమ్మను వెతకాలి కదా. రిలేషయ ఎక్కడో ఒక బిలంలో దాచి ఉంచబడిన వస్తువును వెతకాలి కదా. దానికోసం పిల్లి పిల్ల అయితేనే బాగుందని అనుకున్నాడట. హనుమత్ స్వామి పిల్లి పిల్లగా అయ్యాడు అని రాస్తారు వాల్మీకి స్వామి. తాత్పర్యం ఏమిటంటే మనకి అంటే ఈ ఆచార్యులు కానీ ఈ ఆత్మావలోకనం కోసం బయలుదేరిన మనము మన కథ అని అనుకుంటున్నానే మనం కానీ మనల్ని కోతి పిల్లగా అనుకోకూడదట, పిల్లి పిల్లగా అనుకోవాలట. ఏమి చమత్కారం అది. మనల్ని మనం అనుకోవడం ఏమిటండి? కోతి పిల్ల అనుకోము, మనం పిల్లి పిల్ల అనుకోము. మనం ఏదో మనుషుల పిల్ల కాదు. మనం అనుకోవలసింది పిల్లి పిల్లలాగా అనుకోవాలట. ఏం కారణం అంటే కోతి పిల్లకి పిల్లి పిల్లకి తేడా ఉంది అంటుంది శాస్త్రం. ఏమిటి కోతి పిల్ల? కోతి పిల్ల స్వాతంత్ర్యం వహిస్తూ ఉంటుందట. పిల్లి పిల్ల పారతంత్ర్యం కలిగి ఉంటుందట. మనమంతా భగవంతుడికి పరతంత్రులమై మెలుగుతూ ఉండాలి తప్ప నేను స్వతంత్రుణ్ణి అని అనుకోకూడదట. భగవంతుడా నేను నీ కాళ్ళు పట్టుకుంటాను అని అనుకోవడం కాదు. భగవంతుడా ఎలాగైనా కానీ నీ కాళ్ళు పట్టించుకునేవయ్యా నా చేత నీకు పుణ్యం ఉంటుంది అని అనుకోవాలట. నాకు అలాంటి బుద్ధిని నీవే కృప చేయి స్వామి. భగవన్ భక్తిమపి ప్రయచ్ఛమి. నాకు నీ యందు భక్తిని కృప చెయ్యవయ్యా. నా చేత దండం పెట్టించుకోవయ్యా. నన్ను నీ ఆలయానికి రప్పించుకోవయ్యా. నీ ప్రదక్షిణలు చేయించుకోవయ్యా అంటే అలాంటి బుద్ధి ఆయన మనకి కలిగించిన నాడు కదా మనం ఏదైనా చెయ్యగలం. ఇది పరమాత్మకి మన యొక్క పారతంత్ర్యాన్ని ప్రకాశింప చెయ్యాలి అట. అప్పుడు ఆచార్యులకి మనకి మహా సంతోషం. పరమాత్మ విషయంలో ఇంతటి పారతంత్ర్యంలో ఉన్నారు. కోతిపిల్లైతే తల్లిని తానే అదిని పట్టుకుంటుందట. తన 4 కాళ్లతో పాటుగా తల్లి కడుపును ఎప్పుడైనా చూచుండొచ్చు. కోతి పిల్ల తల్లి కడుపు క్రింద ఇలా 4 కాళ్లతో బాగా అదిమి పట్టుకుంటుంది. ఈ కోతి ఈ శాఖ నుంచి ఆ శాఖ, ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకి, ఆ గోడ నుండి ఈ గోడకి ఇలాగా ఎగిరి గంతులు వేస్తూనే ఉంటుంది. తానేమి పిల్లను ముట్టుకోదు, పట్టుకోదు. కానీ ఈ పిల్లి 4 కాళ్లతో గట్టిగా అదిమి పట్టుకుంటుందట. ఇది కోతి పిల్ల లక్షణం. మనము భగవంతుణ్ణి పట్టుకొనగలిగినంతటి వాళ్ళమా? ఆయన మాయమైపోతే ఏడుస్తారు పాపం గోపికలందరూ కూడా. ఏమాత్రం పట్టుకోగలిగినారు? నందగోప వ్రజంలో ఉండేటువంటి వారందరూ కూడాను
ఓ కన్నయ్య మా కోసమే వచ్చాడు, మా కోసం వచ్చాడు, మమ్మల్ని పిలిచాడు, మేమే వెళుతున్నాము రాసలీలలకు అని అనుకుంటూ శుభ్రంగా వచ్చారు. వచ్చేసరికి కాసేపు ఆడినట్టే ఆడి వీరికి కొంచెం గర్వం రాగానే మాయమైపోయాడు. పట్టుకోండి మీరు. మీకు తెలివుందా? మేము పట్టుకుంటున్నాం భగవంతుణ్ణి. మీరు పట్టుకోవడం చేత కాదు. ఏడ్చారు. అయ్యో! మా స్వామి మీకు కనిపించారా? మీకు కనిపించారా? నల్లని వాడు. మొదలుపెట్టుకున్నారు పాపం. ఓ మల్లియలారా మీ పొదల మాటున లేదు గదమ్మా. ఎక్కడ? ఎక్కడ? మా కన్నయ్య ఎక్కడ? ఏడుస్తూ ఉన్నారు పాపం. అంటే భగవంతుడిని పట్టుకునేంతటి బలం మనకి లేదు. ఉన్నదని అభిమాన పడకండి, అహంకరించకండి. మరేం కావాలి? ఓయ్ భగవంతుడా! నీవే నన్ను పట్టుకో. మా విజయుంజేరెడు వన్య కాడు. మది నావేశించు నెల్లప్పుడున్ పోతన్నా అంటాడు. ఆ పరమాత్మే వచ్చి నా మనస్సులో ఉండాలి గాని, నా మనస్సే పాటిది ఆయనను పట్టుకోవడానికి కాదు. మన అహంకారం పెట్టకండి. ఓయ్ భగవంతుడా! నా హృదయంలో నీవు వచ్చుకుండవయ్యా! నిన్ను వద్దంటానా? అలాగా అనుకోండి. అంతేకాని ఓయ్ మనసా హరిపాదం ఈ మనస్సా పట్టుకోగలిగింది. ఇది కోతి పిల్లకి, పిల్లి పిల్లకి ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి భేదం. అంటే కోతి పిల్ల తాను స్వతంత్రించి నేనే పట్టుకుంటాను అంటుందట. ఇది గోడ పైనుండో, కొమ్మ పైనుండో తిరిగేయప్పుడు క్రింద దానికి గోడలు, కొమ్మలు, ముళ్ళు గీరుకుపోయినా గీరుకుపోవచ్చు. తల్లికేమీ సంబంధం లేదు. నీవే కదా పట్టుకున్నావు నాకేమిటంటుంది తల్లి. ఒకవేళ పట్టు సడలిపోయి కేళ్లపైన పడినా పడిపోవచ్చు. మరి పిల్లి పిల్ల కూడా కోతి పిల్లంతా ఉంటుంది. దానికి ఓ 4 కాళ్ళు ఉంటవి. చూచుండొచ్చు ఎక్కడైనా మీరు. పిల్లి పిల్లను తల్లి తాను మరో ఇంటికి తీసుకుని వెళ్ళడం కోసం దాని గొంతు పైన, కంఠం పైన పట్టుకుంటుంది పళ్ళతో. దానిని పైకి లేపుతుంది. అదే తీసుకుని వెళుతూ ఉంది. దీనికో 4 కాళ్ళున్నవి కదా! అలాగే తల్లిని అదిమి పట్టుకుంటేనేమిటి పట్టుకోదు పిల్లి పిల్ల. 4 కాళ్ళు ఒట్టిగా ఉండి, లేని సమానం ఇలాగే ఉంటుందంతే. ఏమీ పట్టుకోదు. ఆత్మరక్షణం చేసుకోదు. ఇది గోడ నుండి మరో గోడకు దూకినా, గీరుకున్నా, చచ్చినా సరే. అంతేగాని తన చేతులతో తాను ఇట్లా పట్టుకోవడం కానీ, తల్లిని పట్టుకోవడం కానీ తన వల్ల కాదు. నీ ఇష్టం అమ్మా ఎవరింటికైనా తీసుకుని వెళ్ళు. ఎక్కడైనా పారవి. అంతే. భగవంతుడా నీ ఇష్టం. దివివ, భువివ, మమస్తు వాసో నరకేవ నరకాంతక ప్రకామం. నన్ను స్వర్గంలో వేస్తావా? నీ ఇష్టం. నరకంలో వేస్తావా? నీ ఇష్టం భగవంతుడా నేనేం చేస్తాను? అంతే. పిల్లి పిల్ల అంతే ఎవరింట్లో వేస్తుందో పిల్లి తల్లి తీసుకుని వెళ్ళి, నీ ఇష్టం తల్లి నేనేం చేస్తాను అంటుంది ఇక. అంతేగాని తాను పట్టుకుంటాను. తనకు ఏదైనా గీరుకు పోకుండా, గాయాలు కాకుండా తన ప్రయత్నం ఉందే. తన ప్రయత్నం ఏమీ లేదు. అంటే పిల్లి పిల్లది నివృత్తి మార్గం అంటారు. కోతి పిల్లది ప్రవృత్తి మార్గం అంటారు. నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం కంటే గొప్పది అని చెప్పుకుంటూ ఉంటారు. ఆత్మావలోకనానికి బయలుదేరేటువంటి ఆచార్యుడు గాని, యోగీశ్వరుడు గాని ప్రవృత్తి మార్గం కంటే నివృత్తి మార్గమును ఆశ్రయించడం గొప్ప. తాను త్వరగా సాధించగలడు అనేటువంటి దానిని ఇక్కడ ఆయన పిల్లి పిల్లగా అయినాడు, అవుదామని అనుకున్నాడు అని వాల్మీకి భగవానుడు కథలో చెప్పడానికి తాత్పర్యం. కోతి పిల్లైనా చిన్నగానే ఉండొచ్చు. అయినాడా అప్పుడే అనుకున్నాడట. ఇంకా లోపలికి చేరలేదు కదా పాపం. అలాగా అనుకొని పాపం మెల్లగా అటూ ఇటూ తిరుగుతూ లంక దగ్గరికి వచ్చి మెల్లగా లోపలికెళదామా అని చూస్తున్నారు. గేటు దగ్గర ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ కనిపించడం లేదు. లోపలికెళదామా అని అనుకున్నట్ట పాపం. అనుకుంటే అక్కడో అమ్మాయి కనిపించింది పాపం. ఈయన లోపలికి ఎళదామని అనుకో ఏయ్ ఎవర్రా నీవు? వస్త్వం ఇహ ప్రాప్తో వనాలయ కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. ఒరేయ్ ఎవడెవరా నీవు? ఇక్కడికెందుకొచ్చావు? ఏయ్ కోతి అని పిలిచేస్తూ ఉంది పాపం. ఆవిడను లంకిని అని అంటూ ఉంటాం మనం. లంకాధి దేవత ఆవిడ. ఒరేయ్ నీవెందుకొచ్చావు ఇక్కడికి? అంది. ఓహో! ఈవిడెవరు? అనుకున్నాడు పాపం ఈయన. అనుకోని చూచాక నేనెవరో చెబుతాను మరేమీ లేదు. ఏదో సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. మరేమీ లేదు. ఏదో ఇక్కడ ఉండే అడవులు గాని, చెట్లు గాని, ఇండ్లు గాని అన్నీ కూడా ఒకసారి చూచి వెళదామని వచ్చానంటున్నాడు. అబద్ధాలాడడే ఆచార్యుడు. హనుమత్ స్వామి ఎందుకొచ్చావు అని అంటే, సర్వతో గృహముఖ్యాని ద్రష్టుం ఆగమనం కిమి అన్నాడు. అన్నీ కూడా చూచి వెళ్ళడానికే నేను ఏమీ ఎత్తుకుపోను అంటున్నాడు. ఎత్తుకుపోవడానికి ఏమీ రాలేదు. అంటే తాను తిరిగేటువంటి ఓ కోతి పిల్ల కనుక అంతా ఒకసారి చూచిపోతాం లంక చాలా బాగున్నట్టుంది అన్నారు. దుర్మార్గుడా మాం అనిర్జిత్య దుర్బుద్ధి రాక్షసేశ్వర పాలిత
నన్ను జయించకుండా నీవు ఈ లంకలోకి అడుగుపెట్టడానికి వెళ్ళేవరా దుర్మార్గుడా నీ అంటే అల్లాదా తల్లి నీవెవరవు అన్నాడు పాపం ఆయన. కాత్వం విరూపనయన పురద్వారేయవతిష్టతే, నీకేం పుట్టింది ఈ పురద్వారంలో నీవెందుకున్నావు చూస్తే విరూపనయన, నీ కన్నులు పాడుగా నా కళ్ళు ఎలాగా ఉన్నది చూడు, ఎలా పసిగట్టావు నన్ను అని అతనికి పాపం కోపం అన్నమాట. ఆ పాడు కళ్ళు నీవు ఎందుకున్నావు ఇక్కడ, పురద్వారే అవతిష్టతే, ఇక్కడ ఎందుకున్నావు నీవు అని అడుగుతున్నాడు ఈయన. ఏమిటి ఇక్కడ తాత్పర్యం మనకి అంటే, పురద్వారే ఏది పుర, ఇది దమస్మిన్ బ్రహ్మపురే అంటారు ఈ శరీరాన్ని. ఇది బ్రహ్మపురం అని పేరు దీనికి. దీనిలో నవద్వారే పురే దేహి అని చెప్పుకుంటూ ఉంటుంది భగవద్గీత. పురమేకాదశ ద్వారం అజస్యా వక్రచేతసక కఠోపనిషత్తు. ఇది పురం అని పేరు దీనికి. ఈ పురం యొక్క ద్వారంలో ఉందట ఎవరు, ఈ లంక అధిదేవత. అధిదేవత అని అంటే ఈ ప్రకృతి యందు ఉండేటువంటి ఒక అధిష్టాన దేవత. రాక్షసి అని మనం అంటూ ఉన్నాం. లంకిని ఓ రాక్షసి అది కాదు, ఆవిడ దేవత. అంటే ఒక్కొక్క వస్తువు యందు కూడా ఒక్కొక్క అధిష్టాన దైవీ శక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ దేవతా శక్తి ప్రతిదాని యందు కూడా ఉంటుంది. అలాగే లంకకి కూడా ఓ అధిష్టాన దేవత, ఓ వన దేవత, వనానికి అధిష్టానంగా, మన గృహ దేవత, మన ఇంటికి అధిష్టాన దేవతగా, కాదు మన వాహన అధిష్టాన దేవత. ఓ వాహనం కొన్నా మనం పూజ చేయిస్తాం ఆచార్యుల పురోహితుల వారి దగ్గరికి తెప్పించి. కారణం ఏమిటి, అందులో కూడా అధిష్టానంగా ఓ దేవత ఉంటుంది. అమ్మా దేవత నీకు దండం పెడతాం, కాస్త ఈ వాహనాన్ని నన్ను జాగ్రత్తగా చూడమని. ఇందులో కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతిదానిలో కూడా సర్వదైవత్యం వాసక, మనం తెచ్చిన కొత్త గుడ్డలో కూడా అధిష్టాన దేవత ఉంటుంది. దానికి పసుపు కుంకుమ చల్లి ఓ దేవుడికి పెట్టి దండం పెట్టి కానీ కట్టనివ్వరు. మనల్ని పూర్వకాలంలో పెద్దలు. ఇప్పుడు మనకి దేవత లేరు, దయ్యం లేదు, అంతా కట్టేసుకుంటారు. అలా ప్రతి దానిలో కూడా ఒక దేవత. ఈ దేవత పూజ చేసేటువంటి వాళ్ళు మరెవ్వరో చేయించడం కాదు. ఏ కొత్త గుడ్డ తెచ్చినా కనీసం మనమే ఇంకా పసుపు కుంకుమ పెట్టామంటే పూజ చేసినట్టే అర్థం. ఆ దేవతను పూజించినట్టు తాత్పర్యం అన్నమాట. అలాగా లంకా అధిష్టాన దేవత ఆవిడ. ఈ లంకా అధిష్టాన దేవత అని అంటే ప్రకృతి అధిష్టాన దేవత. లంకను చూచాడన్నప్పుడు ప్రకృతిని చూచాడన్నాం మనం. ప్రకృతి అధిష్టాన దేవత కూడా ఉంది. ప్రకృతిని జయించాలి అని అంటే ఈ దేవతను జయించాలి. నీవెవరము అడుగుతున్నాడు. విరూపనయనా అంటున్నాడు. అంటే పాడు కళ్ళదానా అని అనడం. నీ చూపు పాడుగానో నన్ను కూడా పసిగట్టే అంతటి చూపా అని. కానీ విరూప నయన అంటే అర్థమట, విరూపం అని అంటే రూపం అంటే ఎవరి స్వరూపాన్ని వాడికి అది రూపం. విరూపం అంటే విరుద్ధమైనటువంటి, విపరీతమైనటువంటి, వికృతమైనటువంటి రూపం. నయతీతి విరూప నయన అట. మనకు ఒక వికృతమైన రూపాన్ని పొందింపచేసేటువంటిది అని అర్థం. మనకు అని అంటే లోపల ఉండే జీవులకి, చేతనులకి వాస్తవికంగా ఉండే చేతన స్వరూపం కాకుండా వేరే ఒక పాడు స్వరూపాన్ని పొందింపచేసేదే ఇదిగో ఈ ప్రకృతికి. ఈ పని ఈ అధిష్టాన దేవత చేసే పని అది అన్నమాట. మనకు ఈ ప్రకృతితో సంబంధం ఏర్పడి మన స్వరూపాన్నే మార్చేస్తుంది. ఈ జీవులందరికీ కూడా పరమాత్మ విషయంలో ప్రేమ ఉండాల్సిందే. కానీ ప్రకృతి సంబంధం కలిగింప చేసి పరమాత్మతో కాకుండా సంసారంతో ప్రేమ కలిగేట్టు చేస్తుందన్నమాట. ఇది ఎక్కడ ఉంది, పురద్వారే అవతిష్టతే. ఈ పురంలో ప్రవేశించడానికి ఉంటుంది ఒక ద్వారం. ఆ ద్వారంలోనే మొట్టమొదలే ఉందట, లోపలికి ఎవరిని పోనివ్వకుండాను. అది మరి లోపల పరమాత్మ ఉన్నాడెక్కడ, బ్రహ్మపురంలోనికి వెళ్ళాలి కదా. దహరం పుండరీకం వేయష్మా అంటారక్కడ. అది ఆయన ఇల్లు ఉంది ఎక్కడ, దానికో ద్వారం ఉంది. తస్మిన్ సుశరవం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నం. అక్కడ అదంతా కూడా ఉందని వర్ణిస్తారు. మన హృదయంలో ఉండే దానిని చూచినటువంటి వేద పురుషుడు బ్రహ్మాండంగా. దానికో ద్వారం కూడా ఉంది. ఆ ద్వారంలో ఇదిగో ఈ అధిష్టాన దేవత ఉంది. దీనిని జయించినదే లోనికి వెళ్ళరాదు అన్నమాట. అది ఆవిడ చెబుతోంది. మామ నిర్జిత్య దుర్బుద్ధే, ఈ బుద్ధి పాడుకాను. ఏం బుద్ధిరా, ఇంత దూరము వచ్చినవాడు మీ గురువు చెప్పలేదా నేను ఇక్కడ ఉంటానని? అలాంటి బుద్ధి లేనివాడివా నీవు, నన్ను జయించకుండానే లోనికి వెళ్ళగలవా అంది ఆవిడ. అంటే ఓహో అలాగా, లేదమ్మా ఒట్టిగా చూసేస్తాను, ఈ మాత దానికి జయించడం ఏమిటన్నాడు చమత్కారంగా. ఆడదాంతో పెద్ద పేచి ఏమిటి అని అంటే లేదని పాపం ఆవిడ కోపం వచ్చేసి చాలేనా వాను ఒక్క
చంప లెంపకాయ వేసిందట పాపం. చూచాడు ఇలాగా ఊరుకుంటే లాభం లేదు ఇంకా అని చెప్పి పాపం హనుమత్ స్వామి కూడా తోపి సంవర్తయామాస వామహస్తస్య సోంగులీకి మెల్లగా ఎడంచేతన ఆయలాగా పట్టుకొని వ్రేళ్లు ముడిచి పిడికిలి తయారు చేశాడట పాపం. స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధక పెద్ద కోపమేమి పడలేదు హనుమత్ స్వామి పాపం ఆడది కదా అని చెప్పి. కానీ సాతు తేన ప్రకారేణ విద్వలాంగి నిశాచరి ఆ దెబ్బకు మాత్రం అంగంలోని సంధి బంధాలన్నీ ఊడిపోయినవట పాపం. ఈ మొగ్గాలు ఇలాగే ఆడుతుంది, చెయ్యి ఇలాగే ఆడుతూ ఉంది పాపం. ఎవరు రావడం లేదు బాబోయ్, చచ్చిపోయానురా బాబు. ఎవడెవరా నీవు? బ్రహ్మ చెప్పాడు నాకు, నీవు హనుమంతుడివేనా అంది. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఏదైనా దెబ్బ తింటే స్వరూప జ్ఞానం కలుగుతుంది మనకి. ఏడుపు వచ్చినప్పుడు ఓహో మీరా స్వామి, మాకింతవరకు అనుకోలేదు, మొదలు అనుకో. బ్రహ్మదేవుడు చెప్పాడు, యదా హి వానరః కశ్చిద్ విక్రమాత్మశమానయే. ఎప్పుడైనా ఒక వానరం వచ్చి తన పరాక్రమంతో నిన్ను లొంగ తీసుకున్నాడని అంటే అప్పుడే లంకకు చేటొచ్చిందనుకో. అంతే, జీవుడికి ఇంకా ప్రకృతితో సంబంధం ఉండదు. లంక అధిష్టాన దేవతను జయించినాడని అంటే జీవుడు పరిశుద్ధుడైపోతాడు, ఇంకా ప్రకృతి సంబంధం వాడిని ఏమీ చెయ్యదని అర్థం. అలాగా అధిష్టాన దేవతను కూడా జయించాలి. మనం ఆత్మావలోకనానికి వెళ్ళేవాడు ఆచార్యుడు అయితే సరే ఇంకా వారిని అడిగేదేముంది? ఈ ప్రకృతికి అధిష్టాన దేవత ఒకటి ఉంటుందయ్యా, దానిని నీవు జయించాలి. బాగా అది స్త్రీ అని చెప్పి పెద్దగా వెనక తీయకు, వినదీయబోకు. అలాంటి దేవత అని చెప్పి వినదీయబోకు అని ఆచార్యుడు ఏం చేస్తాడు? ప్రకృతి మండల అధిష్టాన దేవతను లొంగ తీసుకుంటాడు. నీవు చెప్పినట్టే వింటానయ్యా అని అనిపించుకున్నాడు. అలాగా అనిపించుకొని లోనికి వెళ్ళాట. ఎలా వెళ్ళాడండి లోనికి? ద్వారేణ మహాబాకుకు ప్రాకారమభిపుప్పులువే. ద్వారం తీసి ఇక నీవు వెళ్ళవచ్చునయ్యా, పర్వాలేదు అని చెప్పింది పాప. చెబితే నీ మగం నీవు చూపెట్టే ద్వారం నాకెందుకని అంటూ అద్వారేణ మహాపాకుకు ప్రాకారమభిపుప్పులువే అట. కోతి ఎక్కడైనా ద్వారంలో నుంచే రావాలేమిటి? నీవు ద్వారం తలకు పెట్టుకున్నప్పటికీ పైనుంచి వెళ్ళి లోపల పడిందట. అలాగా ప్రాకారం పైకి దూకాక హనుమత్ స్వామి అక్కడ నుంచి లోనికి వెళ్ళాక అద్వారేణ అంటారు. అంటే ద్వారం కాని ద్వారం గుండా లోపలికి వెళ్ళాడు అని అర్థం. అద్వారేణ అని అంటే అందరూ వెళ్ళినట్టుగా ద్వారంలో వెళతారా? గ్రామస్య నగరస్యాపి పట్టణస్య పరస్య చెబుతుంది మనకి ధర్మశాస్త్రం. గ్రామం కాని, నగరం కాని, పట్టణం కాని, విశేష